ఇది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పే ఎలక్షన్ అని ఆర్పారాడుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా, అడ్డివారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి, లేకపోతే ఒకటే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే. మాటల మాంత్రికుడు మల్లన్న కూడా లైన్లకు వచ్చిండు. పాలమ్మినా పూలమ్మినా అని మళ్ళెప్పుడు అంటాడో గాని జూబ్లీ హిల్స్ ఎన్నికల చిత్రం ఎట్లుంటదో చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా, రాబో ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళా రావాలి. మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీ హిల్స్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. వాళ్ళ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునేటందుకు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు తిరుగుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నానబెడతనే ఉన్నారు. గోగు నార ఏట్ల నారబెట్టినట్టు ఇద్దరు ముగ్గురు అనుకుంటా చాలా పేర్లు తిరుగుతున్నాయి. నడిమిట్ల బొంతు రామ్మోహన్ పేరు బగ్గనే ఈయనొచ్చింది గాని నేను లైన్ల లేను అని ఆయననే చెప్పుకొచ్చిండు. మరి తతిమోళ్ళల్లా ఎవరు లైన్లకు వస్తారో చూడాలి. ఇక బీజేపీల లిస్ట్ అయితే పెద్దగానే ఉన్నది. లగ్గానికి తెచ్చే సరుకుల లిస్టు కంటే పెద్దగానే ఉన్నదట. జూబ్లీ హిల్స్ టికెట్ నాకే అనుకునేటోళ్ల లిస్టు వాళ్ళింకా అభిప్రాయ సేకరణ 3 మెన్ కమిటీ అని గిర్ర తిప్పుతున్నారు.